హలో గైస్, లాస్ట్ వీడియోలో అసలు మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటో చూద్దాం. ఈ వీడియోలో మెషిన్ లెర్నింగ్ టైప్స్ చూద్దాం. క్విక్ రీక్యాప్. వాట్ ఈస్ మెషిన్ లెర్నింగ్? మెషిన్ లెర్నింగ్ అంటే మెషిన్ డేటా నుంచి నేర్చుకోవాలి. అంటే ఫస్ట్ మనం డేటా అనేది మెషిన్ కి ఇస్తాం. అది అందులో నుంచి ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేసి మోడల్ ని ట్రైన్ చేస్తుంది. అండ్ మోడల్ ట్రైన్ అయ్యాక మనం దాంతో ప్రిడిక్ట్ చేస్తుంది. ఇప్పుడు టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. బేసిక్ గా మెషిన్ లెర్నింగ్ ఈజ్ ఆఫ్ 3 టైప్స్: సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ కూడా ఉంది, బట్ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఫస్ట్ కమింగ్ టు సూపర్వైజ్డ్ లెర్నింగ్, మోడల్ లెర్న్స్ ఫ్రమ్ లేబుల్డ్ డేటా. సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో మనం లేబుల్ డేటా వాడతాం. లేబుల్ డేటా అంటే ఇన్పుట్ అవుట్పుట్ పేర్స్, అంటే ఇన్పుట్ మనమే ఇస్తాం, అవుట్పుట్ కూడా మనమే ఇస్తాం. ద అల్గోరిథం మ్యాప్స్ ఇన్పుట్స్ టు అవుట్పుట్స్ యూజింగ్ పాస్ట్ ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్ లో మనం ఈ డేటా అనేది మెషిన్ కి ఇస్తున్నాం. ఇక్కడ ఒక 4 షేప్స్ ఉన్నాయి. ఇలాంటి షేప్ ఉంటే రెక్టాంగిల్, అండ్ ఇలాంటి షేప్ ఉంటే సర్కిల్, ఇలా ఉంటే ట్రయాంగిల్, ఇలా ఉంటే హెక్సాగాన్ అని మనం ముందే చెప్తున్నాం మెషిన్ కి. మెషిన్ ఈ డేటా నుంచి మోడల్ ని ట్రైన్ చేస్తుంది. మోడల్ ట్రైన్ అయ్యాక ఇప్పుడు మనం కొత్త డేటా ఇచ్చి దాన్ని టెస్ట్ చేస్తున్నాం. ఓకే, ఇలాంటి షేప్ ఉంటే ఇప్పుడు ప్రిడిక్ట్ చేయి ఇది ఏమవుతుంది, అండ్ ఇలాంటి షేప్ ఉంటే ఇది ఏమవుతుంది. మోడల్ కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేస్తుంది ఇది ట్రయాంగిల్, ఇది సర్కిల్ అని. సింపుల్ గా చెప్పాలంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో మనం లేబుల్ డేటా వాడతాం. లేబుల్ డేటా అంటే ఇన్పుట్ మనమే ఇస్తాం అండ్ అవుట్పుట్ కూడా మనమే ఇస్తాం. సూపర్వైజ్డ్ లెర్నింగ్ కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి రిగ్రెషన్, ప్రిడిక్టింగ్ హౌస్ ప్రైజెస్. అంటే ఈ ఏరియాలో ఈ ఇయర్ హౌస్ ప్రైజెస్ ఇలా ఉన్నాయి, 10 ఇయర్స్ బ్యాక్ ఇలా ఉండేవి, అండ్ మేబీ 10 ఇయర్స్ తర్వాత ఎలా ఉండొచ్చు, ఇలా ప్రిడిక్ట్ చేయడం. అండ్ మనకు వచ్చే మెయిల్ స్పామా నాన్ స్పామా ప్రిడిక్ట్ చేయడం. వీటిలో మనం సూపర్వైజ్డ్ లెర్నింగ్ వాడు. సూపర్వైజ్డ్ లెర్నింగ్ కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి లీనియర్ రిగ్రెషన్, డెసిషన్ ట్రీస్, ఎస్విఎం, న్యూరల్ నెట్వర్క్స్. ఇవన్నీ ఇంపార్టెంట్ అల్గారిథమ్స్. ఇవన్నీ మనం వన్ బై వన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. మోడల్ లెర్న్స్ ఫ్రమ్ అన్లేబుల్డ్ డేటా, ఫైండింగ్ ప్యాటర్న్స్ అండ్ స్ట్రక్చర్. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో మనం అన్లేబుల్డ్ డేటాని వాడతాం. అంటే జస్ట్ మనం డేటా అనేది ఇస్తాం, అదే అందులో నుంచి ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ ఇస్తుంది. ద అల్గోరిథం గ్రూప్స్ ఆర్ క్లస్టర్స్ సిమిలర్ డేటా పాయింట్స్ వితౌట్ ప్రీ డిఫైన్డ్ లేబుల్స్. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో మనం జస్ట్ డేటా అనేది ఇస్తాం, ఆ డేటా నుంచి అది ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేసి గ్రూప్స్ చేస్తుంది. సిమిలర్ ఫీచర్స్ ఉండే డేటాని గ్రూప్స్ గా డివైడ్ చేస్తుంది. ఈ ఎగ్జాంపుల్ లో మనం జస్ట్ ఇన్పుట్ డేటా ఇస్తున్నాం, ఇది ఏంటి అని కూడా మనం చెప్పట్లేదు, జస్ట్ డేటా ఇస్తున్నాం. ఇప్పుడు మోడల్ దీన్ని 2 గ్రూప్స్ గా డివైడ్ చేసింది. ఓకే, ఇవన్నీ ఒక కలర్ లో ఉన్నాయి, మేబీ దే ఆల్ బిలాంగ్ టు వన్ గ్రూప్. ఇవన్నీ ఒక కలర్ లో ఉన్నాయి, ఇవన్నీ ఒక గ్రూప్ అయి ఉండొచ్చు. నాట్ ఓన్లీ కలర్, షేప్ కావచ్చు, సైజ్ కావచ్చు, ఇలా కొన్ని ఫీచర్స్ ని బేస్ చేసుకొని 2 గ్రూప్స్ గా డివైడ్ చేసింది. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి క్లస్టరింగ్, కస్టమర్ సెగ్మెంటేషన్. అంటే మనం ప్రీవియస్ గా కొన్న ప్రొడక్ట్స్ ని బట్టి కస్టమర్స్ ని గ్రూప్స్ చేయడం. అనమాలీ డిటెక్షన్ అండ్ డైమెన్షనాలిటీ రిడక్షన్. మనకి కొన్ని డేటా సెట్స్ లో అన్నెసెసరీ ఫీచర్స్ అనేవి ఉంటాయి. సో అవి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కాబట్టి వాటిని తీసేయడానికి, అంటే ఫీచర్స్ తగ్గించడానికి ఈ డైమెన్షనాలిటీ రిడక్షన్ వాడు. ఇందులో ఇంపార్టెంట్ అల్గోరిథమ్స్ వచ్చేసి కే మీన్స్ క్లస్టరింగ్, డిబి స్కాన్, పీసీఏ అండ్ ఆటో ఎన్కోడర్స్. నౌ ద నెక్స్ట్ వన్ is reinforcement learning. The model learns by interacting with an environment and receiving rewards or punishments. సింపుల్ గా చెప్పాలి అంటే రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ లో మనకు ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అందులో ఒక ఏజెంట్ ఉంటారు, మనకంటూ ఒక స్పెసిఫిక్ గోల్ అనేది ఉంటుంది. ఒకవేళ ఆ ఏజెంట్ మన గోల్ కి తగ్గట్టు వర్క్ చేస్తుంటే విల్ గివ్ హిమ్ రివార్డ్ లేదా పనిష్మెంట్ ఇస్తాం. మన లాస్ట్ కి ఏమేంటంటే ఎక్కువ రివార్డ్స్ ఉండాలి. ఇక్కడ చూడండి, agent takes actions, environment gives feedback, either reward or penalty. Agent learns best actions over time. ఇప్పుడు ఒక వర్క్ చేసింది, మనం ఒకవేళ అది కరెక్ట్ గా చేస్తే రివార్డ్ ఇస్తాం లేదా పనిష్మెంట్ ఇస్తాం. మన మెయిన్ ఏమేంటంటే ఎక్కువ రివార్డ్స్ తెచ్చుకోవడం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే డాగ్ ట్రైనింగ్.
ఇప్పుడు నువ్వు బాల్ విసిరితే ఆ డాగ్ మళ్ళీ నీకు తెచ్చిస్తే మనం ఇప్పుడు ఆ డాగ్‌కి ఒక రివార్డ్ ఇస్తాం. ఒకవేళ లేదు అంటే పనిష్మెంట్ ఇస్తాం. రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్‌లో ఎగ్జాంపుల్స్ వచ్చేసి గేమ్ ఏఐ, ఆల్ఫాగో బీటింగ్ హ్యూమన్ ప్లేయర్స్ ఇది మనకు తెలిసిందే. అండ్ రోబోటిక్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వీటన్నిటిలో కూడా మనం రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ వాడతాం. ఇందులో ఇంపార్టెంట్ అల్గోరిథమ్స్ వచ్చేసి క్యూ లెర్నింగ్, డీప్ క్యూ నెట్వర్క్స్, పాలిసీ గ్రేడియంట్ మెథడ్స్. Now the next one is semi-supervised learning. It is a mix of supervised and unsupervised learning, uses a small amount of labeled data with a large amount of unlabeled data. ఇది అంత ఇంపార్టెంట్ కాకపోయినా తెలుసుకోవడం మంచిది. సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో మనకి లేబుల్ డేటా ఉంటుంది అండ్ అన్లేబుల్ డేటా కూడా ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ లో మనం ఇన్పుట్ డేటా అనేది ఇస్తున్నాం. కానీ ఇందులో కొంత డేటాకి మనం లేబుల్స్ ఇస్తున్నాం. ఇందులో లేబుల్ డేటా ఉంది అండ్ అన్లేబుల్ డేటా కూడా ఉంది. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి గూగుల్ ఫోటోస్ కేటగరైజింగ్ పీపుల్ విత్ ఫ్యూ లేబుల్డ్ ఇమేజెస్. దిస్ ఈజ్ అబౌట్ టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. బ్రీఫ్ గా సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో మనం లేబుల్ డేటా వాడతాం. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో అన్లేబుల్ డేటా వాడతాం. రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ లో మనకు ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఒక ఏజెంట్ ఉంటారు, మనకంటూ ఒక గోల్ ఉంటుంది. ఏజెంట్ మన గోల్ కి తగ్గట్టు వర్క్ చేస్తుంటే మనం రివార్డ్స్ ఇస్తాం లేదా పనిష్మెంట్స్ ఇస్తాం. మన లాస్ట్ ఎయిమ్ ఏంటంటే ఎక్కువ రివార్డ్స్ తెచ్చుకోవడం. సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో బోత్ లేబుల్ డేటా అండ్ అన్లేబుల్ డేటా ఉంటుంది. If you really like the video, do like, share and subscribe to my channel. Thank you.